నమస్కారం అందరికి. నా నేమ్ కీర్తిక. నేను ఫస్ట్గా చెప్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోయింది చెత్త గురించి. ఇప్పుడు మనం చెత్త రోడ్డు మీద పాడేసామనుకో, పెద్దోళ్ళకి చిన్నపిల్లలకి అది పాడవుతుంది కదా. మనం అందుకే డస్ట్బిన్లో పాడేవారు ఎక్కువ. మళ్ళీ ఏమో మనము ఇంటిని నీట్గా ఉంచుకోవాలి. మళ్ళీ మనం ఎక్కడైనా పడిపోతాం. చిన్న పిల్లలు కూడా ఉన్నాడు కదా, అందుకు మనం ఇల్లుని రోడ్ని చాలా నీట్గా ఉంచుకోవాలి. మళ్ళీ ఏమో మన ప్లాంట్స్ని చాలా అందంగా ఉంచుకోవాలి, పెంచాలి. ఎందుకంటే అది మనం ఊపిరి పీల్చుకుంటూ ఉంటే చాలా గాలి ఇస్తుంది. కాబట్టి మన ప్లాంట్స్ కూడా నీట్గా ఉంచుకోవాలి. నీళ్ళు అంతమాట ఎందుకంటే చాలా పెద్దగా అవుతాయి కదా, కాబట్టి మనం అన్నీ నీట్గా ఉంచుకోవాలి. డాబా నీట్గా ఉంచుకోవాలి. మళ్ళీ ఏమో మనము టీవీని మన ఇంట్లో ఉండేవన్నీ నీట్గా తుడుచుకుంటూ ఉంచుకోవాలి. మళ్ళీ ఏమో గిన్నె నీట్గా ఉంచుకోవాలి, ఇల్లు తురాలి, చాలా పనులు ఉంటాయి. కాబట్టి మనం అవి త్వరగా చేసుకొని మళ్ళీ ఏమో మనము హ్యాండ్ చేసుకోవాలి పనులు చేసి. ఎందుకంటే మనకి చేతుల్లో నోట్లో పెట్టుకుంటే ఆ జస్ట్ మొత్తం కడుపులోకి వెళ్ళి కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి మనం ఈ పనులన్నీ నీట్గా చక్కగా చెయ్యాలి, అలా చేయకుండా. థ్యాంక్ యూ. ఐ am nice.